ముఖ్యంగా మనం వినాయకుడి గురించి ఎందుకంటే వినాయకుడిని ముందు పూజిస్తాం. అవును. ఏ వ్రతమైనా, యజ్ఞమైనా ఏదైనా సరే ముందు పూజిస్తాం. ఎందుకంటే మనకి వినాయకుడు మన ఆధ్యాత్మిక సోపానానికి ప్రారంభ దశ. మనం అదే అర్థం చేసుకోకపోతే ఆ తర్వాత ఏం అర్థం. అందుకని వినాయక తత్వం గురించి ముందు తెలుసుకుందాం. హ్మ్. సరే, పురాణ గాథ అనేది ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ వినాయకుడు ఏంటి? వినాయక చవితి నాడు మనం ఎందుకు అలా పూజిస్తాం? అవును. ఎందుకు అలా నిమజ్జనం చేస్తాం? అవును. చాలా సందేహాలున్నాయి. అవును. అయితే చాలామందికి మనకి తారసపడే వాళ్ళు అందరికీ చెప్తూనే ఉన్నాం. అయితే ఇంకా ఇంకా చాలామందికి తెలియాల్సి ఉంది. అది ముఖ్యంగా వినాయకుడి యొక్క పూజలో మనం పత్రి వాడతాం. అవును. 21 రకాల వృక్షాల్ని వాడతాం. వృక్ష సంపదని 21 రకాలు అంటే అందులో గరిక వంటి అతి చిన్న జాతి ఉంది. హ్మ్. రావి వంటి అతి పెద్ద మహావృక్షము ఉంది. అవును. మధ్యలో ఉండేటటువంటి మామిడి, ఈ చిన్న జిల్లేడు లాంటివి కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని మనకి ఫలాలకు ఉపయోగపడతాయి, కొన్ని ఔషధాలకు ఉపయోగపడతాయి, కొన్ని కలపకి ఉపయోగపడతాయి, కొన్ని ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడతాయి. అంటే వృక్ష సంపద మొత్తం మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి, మన యొక్క జీవితం వృక్ష సంపద మీద ఆధారపడి ఉంది కాబట్టి, అందులో 21 కేటగిరీలాగా మనం విభజన చేసి, అంటే మన మహర్షులు అలా అందించారు. అవును. అన్ని రకాల వృక్షాల్ని మనం పూజించాలి. అయితే మనం అన్ని చోట్లకి తిరిగి పూజించలేం కదా. కాబట్టి ఆ యొక్క వృక్షాంశాల్ని తెచ్చుకుంటాం. వాటి ఆకులను, చిన్న చిన్న కొమ్మలను తెచ్చుకొని ఒక చోట పెట్టి పూజిస్తాం. అలా పూజించటం వల్ల ఏం జరుగుతుంది అంటే, సృష్టిలో ఉన్న వృక్ష సంపద మొత్తాన్ని మనం పూజిస్తున్నాం అని అర్థం. ఓకే. ఏకవింశతి వృక్ష అంటారు. అంటే ఏంటంటే 21 రకాల వృక్షాలు. హ్మ్. అందులో అన్నీ ఉన్నాయి. ఆ లిస్ట్ చాలా మందికి తెలుసు, పుస్తకంలో అవునవునవును. కూడా ఉంది. అది పెద్ద విషయం కాదు. తరువాత వినాయకుడి ఆకారం ఏంటి? ఎలుక నుంచి ఏనుగు వరకు. ఎలుక వాహనం, ఏనుగులు. అవును. ఎలుక వాహనమే. అవును. స్టోరీ పరంగా ఎలుక వాహనం. ఓకే. కానీ మనం పూజించేది ఎలుక నుంచి ఏనుగు వరకు మధ్యలో మానవాకారం. ఓకే. అంటే ఏ టు జెడ్ లాగా అన్నమాట. హ్మ్. జంతు సమాజం మొత్తాన్ని పూజిస్తుంది. హ్మ్. జంతువులన్నిటినీ పూజిస్తున్నాం. అంటే జీవుల్ని పూజిస్తున్నాం, వృక్షాల్ని పూజిస్తున్నాం. అంతేకాదు, వినాయకుడి బొజ్జ ఏదైతే ఉందో అది ఈ భూమికి ప్రతీక. ఓకే. అయితే చాలా మంది చెప్తారు, హ్మ్. వినాయకుడు బొజ్జ భూమికి ప్రతీక అంటున్నారు, మరి వినాయకుడిని మీరు రూపొందించుకున్నప్పుడు భూమి గుండ్రంగా ఉందని తెలియదు కదా చాలా మందికి అని. ఆహా! కానీ ఆ! మన మహర్షులకి భూమి గుండ్రంగా ఉందన్న సంగతి చాలా కాలం క్రితమే తెలుసు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న సూర్యుడు, చంద్రుడు గుండ్రంగా ఉన్నప్పుడు భూమి గుండ్రంగా ఉందని ఎలా అనుకుంటారు? ఉండదని ఎట్లా అనుకుంటారు? వాస్తవం. ఇప్పుడు చంద్రుడు వేరే వేరే అవును. ఆకారంలో ఉండొచ్చు కదా, అవునవును. రకరకాలుగా. అవును. సూర్యుడు ఉండొచ్చు కదా, ఎందుకు లేవు? అవును. అంటే ఏదైనా గుండ్రంగానే ఉంటుంది, హ్మ్. దేనిదైనా చక్రభ్రమణమే అనేది ముందే తెలుసుకున్నారు. ఓకే. తెలుసుకున్న తర్వాతే ఇవన్నీ వచ్చాయన్నమాట. ఈ యొక్క బొజ్జ ఏదైతే ఉందో గుండ్రంగా, అది మన భూమికి ప్రతీక. హ్మ్. ఆ బొజ్జ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే త్రాచుపాము అంటే హ్మ్. మనకి హ్మ్. మొలతాడులాగా పెడతాం, అవునవును. అది ఆ భూమి యొక్క భ్రమణ దిశ అన్నమాట. అది ఎలా భ్రమిస్తుందో దాని యొక్క ఆర్బిట్. ఓకే. అంతేకాదమ్మా, ఆయన చేతిలో ఉండే లడ్డు ఆయన తినటం కోసం కాదు, ఆ! అది ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ఆహార వ్యవస్థకు అది ప్రతీక. ఓహ్! ఓకే. ఓకే. అంటే దానికి దైవిక భావాన్ని మనం ఇస్తున్నాం అన్నమాట. హ్మ్. అలాగే ఒక చెయ్యి మనకి అభయముద్ర. హ్మ్. ఎందుకంటే ఎంత ఉన్నా ధైర్యము, స్థైర్యము అనేది లేకపోతే మనం ముందుకెళ్ళలేం. హ్మ్. నీ వెనక నేనున్నాను అని చెప్పేసి ఆయన ఒక అభయముద్రను మనకిస్తూ ఉన్నాడు. హ్మ్. అంతేకాదు, ఆయనకి ఒక చేతిలో గొడ్డలి ఉంటుంది, గంట్ర గొడ్డలి, పరశు అంటారు. హ్మ్. ఆ గొడ్డలి ఎందుకంటే అజ్ఞానాంధకారాన్ని మాయ అనే వృక్షంతో పోల్చారు. భగవద్గీతలో మాయని, ఒక అజ్ఞానాన్ని ఒక వృక్షంతో పోల్చారు. దాన్ని ఛేదించమని చెప్పారు భగవద్గీతలో. అలాంటి అజ్ఞానాంధకారాన్ని, అలా మాయా వృక్షాన్ని ఛేదించేటటువంటి గొడ్డలి అది. మనుషుల్ని జ్ఞానులుగా మారమని చెప్పటం. అంతేకాదు, ఒక చేతిలో ఒక హంటర్ లాంటిది ఉంటుంది, కొరడ. హ్మ్. అదేమిటంటే పరిపాలన. ఎందుకంటే ప్రతి సమూహానికి చివరికి చీమల గుంపైనా, తేనెటీగల గుంపైనా, వాటికి ఒక పరిపాలనా వ్యవస్థ అవసరం. హ్మ్. పరిపాలన లేకపోతే, దిశానిర్దేశం లేకపోతే ఎలా పడితే అలా అయిపోతుంది.
చివరికి అంత సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఆ పరిపాలనా వ్యవస్థకి నిదర్శనంగా ఆయన చేతిలో కొరడా ఉంటుంది. అంటే మొత్తం కలిపి చూస్తే మనం ఈ భూమిని, ఇందులో ఉన్న జంతుజాలాన్ని, ఇందులో ఉన్న పరిపాలనా వ్యవస్థని, ఇందులో ఉన్న ఆహార వ్యవస్థని, ఇందులో ఉన్న అభయాన్ని అంటే సెక్యూరిటీ ఫీలింగ్ని, ఇవన్నిటికీ కూడా ఈ వృక్షజాతుల్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవి, ఆహారాన్ని ఇచ్చేవి, ఇలాంటి అన్నిటినీ కలిపి మనం పూజిస్తున్నాం అని అర్థం. ఓకే. అయితే పూజించటం అంటే ఏంటి? ఆ, పూజించటం అంటే గౌరవించటం, అంటే ఒక ఉన్నత స్థాయిలో గౌరవించటం. అంటే గౌరవించటం అంటే మామూలుగా రండి పొండి అని మాటల్లో కూడా గౌరవిస్తాం. మరి పూజించటం అంటే ఏంటంటే ఒక ఉన్నత స్థాయిలో మనసారా మనము పూజించటం అంటే గౌరవించటం, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో గౌరవించటం, అదే పూజించటం అవుతుంది. అదన్నమాట. ఓకే. కాబట్టి ఈ వినాయకుడి యొక్క విషయం ఇది ప్రారంభం. అవును. అసలు మనకి ఇదే అర్థం కాకపోతే ఇక ఆ ఆ. తర్వాత వచ్చే గొప్ప గొప్ప విషయాలు ఎలా అర్థమవుతాయి? అర్థం వాస్తవం. కాదు. అందుకే వినాయకుడిని ముందు పూజించుకోండి, తర్వాతే మిగతా విషయాల్లోకి వెళ్ళండి. అది వ్రతమైనా, యజ్ఞమైనా, యాగమైనా, అవునవును. క్రతువైనా ఉమ్, అని చెప్తారు. ఇక వినాయక చవితి నాడు ఆ, పచ్చి మట్టి. ఆ, మామూలుగా దేవాలయాల్లో రాతి విగ్రహాలు ఉన్నాయి, ఇత్తడి విగ్రహాలు ఉన్నాయి, బంగారం విగ్రహాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఈ పచ్చి మట్టితోనే ఎందుకు చవితి నాడు పూజిస్తాం? ఉమ్. మన యొక్క శరీరము అలాంటి మట్టితో ఏర్పడినటువంటిదే. ఓహో, మనమంతా ఓకే. వినాయక స్వరూపాలమే, ఆ, మనమంతా ఆ పార్వతీదేవి యొక్క సంతానమే. ఓకే. మనము ఏ విధంగా అయితే 10 కాలాల పాటు, 100 సంవత్సరాలంటే 10 కాలాలు అనుకోండి, ఆ, ఈ 10 కాలాల పాటు ఎంతో వైభవంగా, సంతోషంగా, అహంకారంతో, స్వార్థంతో ఓకే. ఎన్నో ఓకే. పూజలు అందుకుంటూ, గౌరవాలు అందుకుంటూ, నాది నాది అనేటువంటి వ్యామోహాల్లో ఉండి మనం బ్రతికినా ఉమ్, చివరికి మనము మట్టిలో కలిసిపోతాం ఉమ్, ఉమ్. అనేటటువంటి ఒక తాత్విక విషయాన్ని మనకి ఆ విగ్రహం చెబుతూ ఉంది. ఓకే. కానీ గురువు గారు ఇప్పుడు వాస్తవానికి జనాలందరికీ తెలిసింది ఏంటంటే ఈ 11 రోజులు లేదంటే 9 రోజులు గణేశుడు వాళ్ళ అమ్మ నాన్నను వదిలి మన దగ్గరకు వస్తాడు, మనతోనే ఉంటాడు. తర్వాత గంగమ్మ తల్లి ఒడిలోకి చేరుస్తామని ఇంతవరకే తెలుసు. ఇక ఇందులో వ్యవహారికంగా ఆలోచించడానికి కొన్ని ఉన్నాయి, ఉమ్, ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి కొన్ని ఉన్నాయి, అంటే ఉమ్, అర్థం చేసుకోవటానికి, తాత్వికంగా అర్థం చేసుకోవటానికి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. అవును. అన్నీ అందరికీ అర్థం కాకపోవచ్చు. ఉమ్, వ్యవహారికంగా అర్థం చేసుకునే వాళ్ళు ఆధ్యాత్మికత వైపు వెళ్ళరు, ఉమ్, వ్యవహారికం ఆధ్యాత్మికం రెండూ ఉన్నవాళ్ళు తాత్వికం వైపు వెళ్ళరు. ఓకే. ఈ మూడు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉమ్, ఆ విధంగా అయితే ఈ వైభవోపేతమైనటువంటి ఈ యొక్క విగ్రహాన్ని మనం నిమజ్జనం ఎందుకు చేస్తామంటే, మనం ప్రకృతి వడిలోంచే తెస్తాం, ఆ మట్టిలోంచే తెస్తాం, మళ్ళీ ఆ మట్టిలోనే కలుపుతాం. ఉమ్, మనం కూడా అంతే, ప్రతి జీవి అంతే, మట్టిలోంచే వస్తుంది. రకరకాల సమీకరణలు జరిగి మట్టితోనే మనం కల్పించబడతాము ప్రకృతిలో ఉన్న విధానాలతో. అవును. అలాగే మనం అదే మట్టిలోకి అంటే అదే ప్రకృతిలోకి మనం వెళ్ళిపోతాం. అవును. అవును. ఇదే నిమజ్జనం. ఉమ్, నిమజ్జనం అంటే ఏంటంటే అందులో కలిసిపోవటం. ఉమ్, కాబట్టి అది దాని యొక్క అర్థం. ఉమ్, ఇక మనకి గుళ్ళల్లో ఇత్తడి విగ్రహాలు, రాతి విగ్రహాలు ఉన్నాయి. అవును. వాటిని ప్రతిష్ఠించేటప్పుడు చాలా పెద్ద తతంగం ఉంటుంది. అవును. జలాధివాసము, తర్వాత ధాన్యాదివాసము, ఇలాంటి కొన్ని దానికి అన్ని రకాల సంస్కారాలు చేసి అప్పుడు ప్రతిష్ఠిస్తారు. ఉమ్, అంటే అది శాశ్వతంగా ప్రాణప్రతిష్ఠ చేసినట్టు అవుతుంది. అలా ఓకే. అన్నమాట. ఉమ్, అయితే ఇందులో ఒక సందేహం ఉంది. అసలు ఉమ్. ప్రాణప్రతిష్ఠ అనేది నిజమా? నిజమా అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్పండి. అయోధ్యలో రామ మందిరం ఉమ్. అక్కడ స్థాపించిన తర్వాత ఎవరైతే రాముడి విగ్రహాన్ని తయారు చేసినటువంటి అతను ఉన్నాడో, స్థ- ఆ, ఆ, స్థపతో ఎవరో ఉంటారు, అవునవును. శిల్పి. అవును, శిల్పి, రైట్. అతను అంటే తనే ఆశ్చర్యపోయిందంట వాస్తవానికి. అంటే నేను తయారు చేసినప్పుడు విగ్రహం ఒకలా ఉంది, ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత విగ్రహంలో మార్పులు ఉన్నాయి, నేనే నమ్మలేకపోతున్నా అని మీరు కూడా చూసే ఉంటారు. అంటే నిజంగా వాస్తవ మాటలో నిజంగా అంటే విగ్రహము అంటే కొంతమంది శిల్పులే ఆశ్చర్యపోతున్నారనమాట. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత వేరే ఉంటది. మళ్ళీ ఇంకా ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత కూడా అద్దంలో పండితులు చూపిస్తా ఉంటారు విగ్రహాన్ని. దానికి భౌతికమైన ప్రాతిపదిక ఉంది, ఇంతకుముందు ఉమ్, చెప్పాను కదా, అవును. ఆధ్యాత్మిక ప్రాతిపదిక ఉంది, ఉమ్, తాత్వికమైనది కూడా ఉంది. ఉమ్, ఇక భౌతిక ప్రాతిపదిక విషయానికి వస్తే, ఉమ్, అంటే సందేహాలు ఎలా ఉంటాయంటే, ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత దానికి ప్రాణం వచ్చిన తర్వాత ఉమ్, మరి అది చేతులు కాళ్ళు కదిలించాలి కదా.
రెప్పలు వాల్చాలి కదా, ఆ, మరి అదేమి ఉండదు కదా దానికి అని అవును. కూడా అడుగుతారు. అడుగుతారు. అవును. నేను ఒక ఉదాహరణ చెప్తాను, చాలా ఉమ్, ప్రబలమైన ఉదాహరణ. ఓకే. ఇప్పుడు 2000 రూపాయల నోటు ఉందమ్మా. ఉమ్, మామూలుగా అది ఒక పేపర్ ముక్క. ఉమ్. దాన్ని ఎవరన్నా పేపర్ ముక్క అంటారా? 2000 అనరు. రూపాయలు అంటారు. అస్సలు అనరు. అంటారా అనరా? అనరు. ఎందుకంటారు? దానికి 2000 రూపాయలకు తగ్గ కొనుగోలు శక్తి దానికి ఆపాదించబడింది. అవును. ఆపాదించబడింది కాబట్టే దాన్ని 2000 రూపాయలు అంటారు. అవును. తరువాత కొన్నాళ్ళకి అది చెల్లదు అని ప్రభుత్వం చెప్పేసింది. ఉమ్. అప్పుడు ఆ 2000 రూపాయల నోటులో భౌతికంగా ఏమైనా మార్పులు వస్తాయా? భౌతికంగా ఏం మార్పు ఉండదు. చిత్తు కాగితం కిందకి వచ్చేస్తుంది చిన్న అన్నమాట. పిల్లాడికి ఇచ్చిన ఏం చేసుకోవాలి దీన్ని ఎవరు తీసుకోవడం అంటారు. అంటారు. అవును. అవునా కాదా? అవును. అంటే నేనేమంటానంటే ఈ ఆపాదించిన విలువలు ఉంటాయి కొన్ని. ఉమ్, ఇప్పుడు మీ పేరు స్రవంతి, ఉమ్. మీ మీద ఎక్కడ రాసి ఉండదు అది, ఉండదు. కానీ స్రవంతిగానే వ్యవహరిస్తాం. అవును. స్రవంతి వస్తుంది అంటాం. అలాగే చెయ్యి, ఈ ఉమ్, చెయ్యి అంటాం కానీ ఇంకేదో అనం. ప్రపంచంలో ఉన్న 3000 భాషల్లో 3000 రకాలుగా దీని శబ్దం పలుకుతారు. అన్ని శబ్దాలు దీనికి అన్వయించబడి ఉన్నాయి, అవును. ఆపాదించబడి ఉన్నాయి. మరి వ్యవహారికం అనే దాన్ని మనం తీసి పక్కన పెడితే మన పేర్లు, మన భాష, ఇదంతా వ్యవహారికమే, ఇదంతా కల్పించబడిందే, ఇదంతా మనుషుల చేత కల్పించబడిందే. మన భాష, మన పేర్లు, మన యొక్క వస్తువుల పేర్లు అన్ని. అట్లాగే ఒక విగ్రహంలో మనం దైవాన్ని ఆపాదిస్తున్నాం. ఉమ్, అదే అదే మనం ఆయన్ని ఆవాహన చేయటం అవుతుంది. ఓకే. ఇప్పుడు 2000 రూపాయల నోటు ఉంది, అది మారక ద్రవ్యంగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా భౌతికంగా దానిలో ఏం మార్పులు వస్తున్నాయి? అది ఒక ఓకే. కొనుగోలు శక్తి. మరి అది ఏమైనా శక్తిలాగా చూపిస్తుందా మనకేమన్నా? కానీ సైలెంట్గా దాంట్లో ఆ శక్తి ఉంది. 2000 రూపాయల కొనుగోలు శక్తి దానిలో ఉంది, ఆవహించి ఉంది. మనం ఆపాదించాం దాన్ని. మరి ఏం కనిపిస్తుంది దాంట్లో మార్పు? ఏం కనిపించట్లా. కాబట్టి వ్యవహారికం అనేది ఇట్లాగే ఉంటుంది. దేవుడు కదలాలి కదా, మాట్లాడాలి కదా అంటే నిజంగా దేవుడు వచ్చి మాట్లాడితే గుండె పగిలి చచ్చిపోతారు చుట్టుపక్కల వాళ్ళు. అవి ఇంకా దేవుడు దేవుడు నువ్వు ఎప్పుడు పుట్టావు ఏంటి అక్కడి నుంచి ఇంకా అడిగేటట్టు ఉంటుంది ఆ పరిస్థితి. అవును. కాబట్టి విగ్రహారాధన అనేటటువంటిది ఏమిటంటే అదొక భక్తిని ప్రకటించేటటువంటి ఒక విధానం. ఓకే. అది ఒక విధానం, ఉమ్, అంతేగాని దాన్ని నిషేధించాల్సిన అవసరం లేదు, తప్పుబట్టాల్సిన అవసరం లేదు, అలా అని గుడ్డిగా సమర్థించాల్సిన అవసరం కూడా లేదు. అది ఒక విధానం. ఓకే. అదొక విధానం లాగానే మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు మనమంతా విగ్రహాలమే. ఎలా? మనమంతా ఎందుకంటే భౌతిక ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో అది ప్రతిదీ విగ్రహమే. ఇది అర్థం చేసుకోవాలి ముందు. ఉమ్, ఇప్పుడు గ్రహాలు అంటాం, మన జ్యోతిష్ శాస్త్రంలో ఉమ్, సూర్యుడిని గ్రహము అంటాం, ఉమ్. చంద్రుడిని గ్రహము అంటాం, అవును. భూమిని, తర్వాత అన్నిటినీ గ్రహమే అంటాం, గ్రహాలు. కుజుడు అవును. గురు అందరినీ అవును. గ్రహమే అంటాం. ఉమ్, అయితే సైన్స్ పరంగా ఏంటంటే సూర్యుడు ఒక నక్షత్రం, ఉమ్, చంద్రుడు ఒక ఉపగ్రహం, భూమి ఒక గ్రహం. ఉమ్, మరి దీన్ని మీరు అలా చెప్తారు అంటారు. ఉమ్, మన వాళ్ళు ఏం ఆలోచించారంటే ఒక భౌతిక ప్రాతిపదిక, ఒక అస్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని గ్రహము అని చెప్పేసి వీళ్ళు లెక్క రాసుకున్నారు. అంతవరకే వాళ్ళు ఆలోచించారు. ఉమ్, అది ఒక భౌతిక అస్తిత్వమే కదా సూర్యుడు, అవును. చంద్రుడు కూడా ఒక భౌతిక అస్తిత్వమే కదా. అలాగే మన విగ్రహాలు కూడా భౌతిక అస్తిత్వాలే కదా, మన శరీరం కూడా ఒక భౌతిక అస్తిత్వమే కదా. కాబట్టి విగ్రహాలు అని మనం చెప్తాం. ఇది కూడా అంతే, ఉమ్, మన శరీరాలు కూడా కల్పించబడ్డ భౌతిక అస్తిత్వాలు కాబట్టి ఇవి కూడా విగ్రహాలే, ఇవి కూడా మట్టిలో కలిసేవే. ఓకే. ఈ విధమైన ప్రాతిపదిక ఉందన్నమాట. అది